అయితే ఇంకోటి నీ వీడియోలలో నేను ఒకటి చూసిన ఏదంటే ఒక పెద్ద పైప్ తీసుకొని చేను మొత్తం ఇట్లా వంగిపోయిన దాన్ని ఇట్లా నువ్వు స్టేటా సంథింగ్ ఇట్లా చేస్తా ఉన్నావు. అవునవును. అప్పుడు నాకు ఆ వీడియో చూస్తుంటే ఏమనిపించింది అంటే కాదు ఇంత ఈజీగా చేసేస్తుంది మన పాములు వస్తే ఆ గడ్డిల నుంచి అన్నట్టు అనుకున్నా. అంటే ఈ పాములు అవి ఇవి వస్తాయని భయం ఉండదా? ఏం లేదన్న ఇక భయం అనేది పోయింది. ఓకే. అంటే ఇప్పుడు భయపడితే మనం ఏం చేయలేమన్నా. ఇప్పుడు ఆడ బాయ్ అన్నాక పాములు ఉంటాయని తెలుసు ఆటోమేటిక్గా. మొన్న రీసెంట్ గా కూడా వరాలకు చెట్లు తీసేసిన, చాలా గుబురు గుబురు ఉంటే చెట్లు అన్ని తీసేసి ఎండిన తర్వాత తగలబెట్టిన. 2 రోజులకు ఆ గడ్డి కొయ్యకాళ్ళు అంటే పొలం కోసిన తర్వాత అవి ఉంటాయి కర్రలు తగలబెడదాని పోయేసరికి ఆడ పెద్ద తాజువం కూసం వేసింది. అరే ఆ రోజు నేను చెట్లు బీకే రోజు ఒకవేళ ఆడ పాము ఉంటే అని అప్పుడు అబ్బాయి కొద్దిగా అంటే కుబుసం ఉందాడా? కూసం ఇప్పింది పెద్ద తాజు, అది నా పొడుగు కంటే ఎక్కువ ఉంది ఇంకా ఆ కూసం. ఓకే. అంటే మొత్తం అది ఇట్లనే ఉంది పాము ఎట్లా ఉంటుందో పాము ఎట్లుంటుందో అట్లా వరానికి కిందికి ఇప్పింది. ఓకే. చాలా అప్పుడు భయం అయింది ఒకవేళ నేను పీకేటప్పుడు ఆ పాము ఉంటే అని. ఓకే. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అంటారు కన్నా. అంతే. భయపడితే దేనికి ఏదైనా చేయలేము ఇక. అంటే ఎప్పుడన్నా పొలం పనులు చేసేటప్పుడు పాములు వచ్చినాయి? వచ్చినాయి. మీ వరం నుంచి నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా పాములు కనిపిస్తాయి. కాకపోతే వెనక అడుగేస్తాం. అప్పుడు గడ్డి ఉంటుంది అన్న వరాలకి. ఒకరోజు మమ్మీ నేను బర్రెలకు గడ్డి కోసుకొద్దామని పోయినాం. ఆ గడ్డి మోపు ఎత్తుకున్నా కళ్ళకు గడ్డి మొత్తం ఇట్లా ఇట్లా వచ్చేసరికి నాకు కనపడలే. తొక్కిన పావుని తొక్కి నేను ముందు పోయిన తర్వాత మమ్మీ అనుకుండి పాము దొక్కింది బిడ్డ అని భయపడేది. మమ్మీ మొత్తుకుంటుంది నమ్మో నా బిడ్డ పాము దొక్కిందని. కాకపోతే అది నీరు కంటే ఏమనదు. ఓకే. అంటే వాటర్లో ఎక్కువ పోయేది అనుకుంటా కదా, వానాకాలంలో తిరుగుతూ ఉంటుంది. వరం మీద ఉంది అనమాట. నేను తొక్కేసరికి నా అడుగు దాని తల మీద పడి ఆ పాము అట్లనే ఆగిపోయింది. ఓకే. నువ్వు దాటిపోయినా దాని తర్వాత అది వెళ్ళిపోవచ్చు. తొక్కిన అసలు ఆ పాముని, అందుకే అది కదలేకపోయింది. సో పొలంలో ఏమేమి వేస్తారు అంటే ఓన్లీ వరి ఒక్కటే. ఇంత ముందుకు వేరే వాళ్ళ దాంట్లో కందులు పెసలు వేసేది. సో ఇప్పుడు వాళ్ళది అంటే కౌలకు తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఎవరెవరు వెళ్తారు ఇంట్లో నుంచి? డాడీ, నేను, తమ్ముడు. అమ్మ మమ్మీకి కొంచెం బాయ్ దగ్గర చేస్తే హెల్త్ ప్రాబ్లం వస్తుంది, అందుకే చేయని మమ్మీని. మమ్మీ మాకు ఇంట్లో పని చేస్తే చాలు, వండి పెడితే చాలు. అంతేనా? తమ్ముడు పొలం పనులు చేస్తాడని? చేస్తాడన్న. ఓకే.